ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యూదుల దేవుడు కాదు, ఆయన క్రైస్తవుల దేవుడు కాదు, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదు. ఈ మూడు అభిప్రాయాలు కూడా తప్పే. ఆయన యూదుల దేవుడు అనడం తప్పే, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అనడం తప్పే, ఆయన క్రైస్తవుల దేవుడు అనడం కూడా తప్పే. అదేంటిది? ఈ మూడు పూర్ణ సత్యాలు కాదు, కానీ పాక్షిక సత్యాలు మాత్రమే. ఆయన యూదుల దేవుడు అని అంటున్నారంటే యూదుల్లోంచి వచ్చాడు కాబట్టి అటువంటి భావన వచ్చింది, అంతవరకే. కానీ ఆయన యూదుల దేవుడు కాదు, యూదులకు మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడైనా ఆయన యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్ని జనులకును దేవుడు. స్తోత్రం. ఆయన అందరికీ దేవుడు. దేవుడు అందరికీ దేవుడు, కొందరికి కాదు. విశాలమైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికీ అన్ని చోట్ల వెలిగిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక ఊరికో సూర్యుడు, ఊరికో చంద్రుడు లేరు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షాన్ని కురిపింపజేసి, సూర్యుని ఉదయింపజేసి, కామన్గా కొన్ని విషయాలు జరుగుతున్నాయి అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండంలో అనేక లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సత్యాన్ని గ్రహించినటువంటి పేతురు గారు కొర్నేలి ఇంట్లో ఈ ప్రసంగం చేశాడు. దేవుడి పక్షపాతం లేదండి, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు దర్శనం వచ్చింది అని తను వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. తద్వారా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత, లేకపోతే సువార్త ప్రకటిస్తూ ఉండగా, యేసును గురించి మాట్లాడుతూ ఉండగా, యేసు ఆత్మ అన్ని జనులైన వారి మీదకి మొట్టమొదటిసారిగా, అనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు పండగ ఆచరణ దినమున, స్తోత్రం, యూదులు అనేక మంది మీదకి వ్రాలినట్లుగా లేకపోతే కుమ్మరించబడినట్లుగా ఆయన అన్ని జనుల మీద కూడా కుమ్మరించబడ్డాడు. దట్ ఇస్ జెంటైల్ పెంటెకోస్ట్ 10వ అధ్యాయము చివరి భాగాల్లో మనం చూడొచ్చు. స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన క్రైస్తవుల దేవుడా? నో. క్రైస్తవుల దేవుడు అనేది కాస్త సత్యం. క్రైస్తవులలో అందరికీ ఆయన దేవుడు కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితంలో కలిగి ఉండడం కానీ అన్వయించుకోవడం కానీ ఇవి చేయలేదు. యేసుప్రభు మంచోడండి, దేవుడు అని అంటున్నారు, కానీ అవర్ గాడ్, మా గాడ్ లేదా మా దేవుడు అని పర్సనలైజ్ చేసుకుంది కొద్దిమంది. అంటే క్రైస్తవుల్లో ఎక్కువ మంది ఆయన ఆరాధిస్తున్నారు కనుక ఆయన క్రైస్తవుల దేవుడు అని ఎంచబడుతున్నారు. కానీ క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారు. అది ఇంకా మరింత అబద్ధమైనటువంటి విషయం. దాంట్లో కాస్త కూడా వాస్తవం లేదు. అమెరికా దేశం పుట్టి 500-600 సంవత్సరాలు అయిందంతే. 1000 సంవత్సరాలు చరిత్ర కలిగినట్టు దేశం కాదు అది. ఆ దేశం బాగా అభివృద్ధి చెందింది, ఓకే. అక్కడి నుంచి మిషనరీలు వచ్చారు, వస్తూ ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని అమెరికా వాళ్ళ దేవుడు అని కాదు. మా దేశపు దేవుడిని మీ దేశంలో ప్రకటించడానికి మేము వస్తున్నామని వాళ్ళు ఎప్పుడు అనరు, అనకూడదు కూడా. మనం ఇక్కడి నుంచి వెళ్ళి, లేకపోతే మనం అంటే ఇండియాలో నుంచి సేవకులు వెళ్ళి మా ఇండియా యేసు ప్రభుని మీకు ప్రకటిస్తాం అని చెప్పడంలో అర్థం లేదు. కానీ ప్రజలు ప్రాంతాలకు తగినట్లుగా దేవుణ్ణి కూడా చేసేసుకుంటారు. ఆఫ్రికన్ జీసస్ అనగా ఒక నల్ల రూపంలో ఉన్నటువంటి ఆఫ్రికా నిగ్రో లాంటి ఒక యేసు ప్రభు చిత్రాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. నా పాయింట్ ఒకటి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హీఈస్ లార్డ్ ఆఫ్ ఆల్. కొందరికి కాదు, అందరికీ. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీ దేవుడు అని ఎవరైనా అంటున్న వాళ్ళకి మీరు సమాధానం చెప్పచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రతిదినము అలాగా దేవుని గురించి సాక్షిగా ఉండడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. గత ఎపిసోడ్లో మనం సమృద్ధి జీవము అనేటువంటి ఒక డ్రీమ్ అని కాదు, సమృద్ధి జీవం అనేది పాసిబిలిటీ, ద పాసిబిలిటీ ఆర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అబండెంట్ లైఫ్. సమృద్ధి జీవం కలిగితే బాగుంటుంది, సమృద్ధి జీవం అని ఆ పదాన్ని ఉచ్చరిస్తూ స్మరణ చేస్తూ తపస్సు చేస్తే వచ్చేది కాదు అది. మనం ఏది అనుకుంటామో, ఏది ఒప్పుకుంటామో, ఏది కన్ఫెస్ చేస్తామో దాన్ని పొసెస్ చేసుకుంటామో అని కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. అలాగైతే నేను ఇప్పుడు కోటీశ్వరుని కావాలనుకుంటున్నాను, యేసునామములో నేను కోటీశ్వరుని అగుదును గాక అని కోటిసార్లు అన్నా కానీ నేను కోటీశ్వరుని అయ్యే అవకాశం లేదు. నిన్ను కోటీశ్వరుడిగా చేయడానికో, లక్షాధికారిగా చేయడానికో, మరింత ఉన్నత స్థాయికి తీసుకోవడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం వెళ్తాడు. కానీ ఒక అడుక్కున్న వాడు తీసుకుని వెంటనే అకస్మాత్తుగా ఆయన ఒక కోటీశ్వరుడిగా చేశాడు, వాడికి ఏం అర్థం కాదు పరిస్థితులన్నీ. వాడు తన పాత జీవన విధానం ప్రకారమే జీవించడం ఆరంభిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక్క రాత్రికి రాత్రే సొర చెట్టును మొలిపించిన దేవుడు, రాత్రికి రాత్రే సౌలు, లేకపోతే రాత్రికి పైన కొన్ని గంటల సమయంలో, లేకపోతే దమస్కు మార్గపు ప్రయాణం తర్వాత సౌలు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, లేకపోతే పౌలు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి జీవాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇది సమృద్ధి జీవం అనే కాన్సెప్ట్, ఈ ఆలోచన మీకేం కావాలి కోరుకోండి అని ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చేసి దాంట్లో సమృద్ధి జీవం, మాకు దాని నిర్వచనం ఏందో తెలియదని మాకు సమృద్ధి జీవం ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది అని మానవుడి ఆప్షన్ కాదు. సామాన్యమైన జీవం అనేది కామన్ ఆప్షన్, పేరెంట్స్ ఆప్షన్. సమృద్ధి జీవం అనేది స్వర్గం యొక్క ఆప్షన్. ఇట్స్ ఎ ఆప్షన్. అబండెంట్ లైఫ్ ఇస్ ఎ ఆప్షన్ ఆఫ్ హెవెన్. స్తోత్రం. కాబట్టి మానవుని యొక్క చాయిస్ కాదు, నిత్య జీవం. ఈ నిత్య జీవపు ఆలోచన మనిషి ఎక్కడ బతుకుతాడండి? క్రైస్తవులు అనబడిన వాళ్ళే 91 కీర్తన ఆధారంగా చేసుకొని మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమును 80 సంవత్సరాలు, అంతే కదంటండి. కానీ అదే సమయంలో వాక్యము నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతుందనే సంగతి వీళ్ళు మర్చిపోయారు. అనంత జీవన్, ఎటర్నల్ లైఫ్, లేకపోతే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ని మనోళ్ళు మర్చిపోతున్నారు. తాత్కాలికమైన జీవం ఉంది, శాశ్వతమైన జీవం ఉంది. జీవం ఒకటే, జీవములో 2 జీవాలు ఉన్నాయి, తాత్కాలిక, శాశ్వత జీవం. ఎన్నటికీ నాశనము కాని జీవము, నిత్య జీవం. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మనకు సొంతం చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. సమృద్ధి జీవం సహవాసం ద్వారా దొరుకుతుందని. ఎవరితో సహవాసం? కాపరితో సహవాసం ద్వారా, ప్రభువుతో సహవాసం ద్వారా. రెండోది ఆయన నడిపించబడడం వల్ల, ఆయన ద్వారా నడిపించబడడం వల్ల. మీరు బాగా వాకింగ్ చేస్తే, 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే మీ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, మీ కొవ్వు కరిగిపోతుంది, మీరు హెల్తీగా ఉంటారు, మీరు దీర్ఘాయుష్ వస్తుంది అని చెప్పి కొంతమంది టీచ్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది వాకింగ్ మీద పడ్డారు. వాకింగ్ యాప్స్ వచ్చేసి చేస్తున్నారు. మేము 5 కిలోమీటర్లు నడిచామండి, 7 కిలోమీటర్లు నడిచామని చెప్పు. వాకింగ్ ఈజ్ గుడ్, నడవడం మంచిదే. కానీ నడిపించబడము అనేది ఒక విషయం ఉంది. నేను భౌతికంగా నడుస్తున్నాను, ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నాను. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఇలా నడిచేవాడికి, భౌతికంగా నడిచేవాడికి ఆరోగ్యం ఉన్నట్లయితే, ఆత్మ సంబంధంగా నడిచేవాడికి, అనగా నడిపించబడే వానికి సమృద్ధి జీవం దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. స్తోత్రం. వాడికి ఆరోగ్యం దొరికినట్లుగా వీడికి దొరికేటువంటి మరొక ఆశీర్వాదం సమృద్ధి జీవం. మూడో విషయం, రక్షణ ద్వారా, రక్షింపబడ్డం ద్వారా సమృద్ధి జీవం మనం పొందుకోవచ్చని. రక్షణ తర్వాత ఒక కొత్త జీవితం ఆరంభమవుతుంది. నూతన సృష్టి అది, న్యూ క్రియేషన్ అది. కొత్త జీవితం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి.
కొత్త జీవితపు ప్రపంచంలో మనం ప్రవేశించాం. వి వుడ్ ఎంటర్ ఇంటూ ఎ న్యూ లైఫ్ వరల్డ్ అనగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా అంధకార సంబంధమైన రాజ్యము నుంచి వి వర్ ఇన్ ద డొమినియన్ ఆఫ్ ద డార్క్నెస్, దాంట్లో నుంచి తేజో నివాసుల రాజ్యం అనగా తన కుమారుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఒక రాజ్యానికి వారసులం కావలసిన వాళ్ళు మరొక రాజ్యానికి లేదా మరొక రాజ్యంలో వారసులమయ్యాం. ఒక రాజ్యపు పౌరస్థితి కలిగిన వాళ్ళం. ఆ రాజ్యపు పౌరస్థితిని కొట్టిపడేసి ఇప్పుడు పరలోకపు పౌరస్థితిని మనం పొందుకొని ఉన్నాం. భూలోకంలోనే ఉన్నాం, మనం ఇంకా పరలోకానికి పోలేదు. ప్రసంగిస్తున్న వాళ్ళైనా లేకపోతే ప్రసంగాలు వింటున్న వాళ్ళు ఎవరు పరలోకానికి పోలేదు, కానీ వెళ్తారు. మన పౌరస్థితి అక్కడ ఉంది. మన పౌరస్థితి ఎక్కడుందో అక్కడికి వెళ్తాం. మన పూర్వీకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాం అన్నట్టుగా, మన ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో మనం అక్కడికి వెళ్తాం అన్నట్లుగా. ఎందుకండి ఆ ఊరు ఈ ఊరిలో నేను ఉండలేను, ఇక్కడ నేను పరదేశిని యాత్రికుడిని, నా పౌరస్థితి అక్కడ ఉంది. ఐ వుడ్ గో దేర్. స్తోత్రం. మహిమ తీరానికి నేను వెళ్తాను, మట్టి తీరంలోంచి మహిమ తీరంలోకి వెళ్తాను అనే ఆలోచన రక్షణ ద్వారా. మూడవది మేత ద్వారా, మేతను మేయడం ద్వారా. ఆహారాన్ని కాళ్ళతో తొక్కివేయడం ద్వారా కాదు, ఆహారాన్ని పారవేయడం ద్వారా కాదు, ఆహారాన్ని భుజించడం ద్వారా, సేవించడం ద్వారా, యేసు అనేటువంటి జీవపు రొట్టెను భుజించడం ద్వారా, యేసు అనేటువంటి జీవజలాన్ని తాగడం ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన భుజించి ఆయన ఏంటి ఆయన భుజించడం తాగడం ఏంటి? ప్రభురాత్రి భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు. నో, ప్రభురాత్రి భోజనం గురించి నేను మాట్లాడడం లేదు. మాట్లాడను అని కాదు, మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. కానీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈటింగ్ జీసస్ అండ్ డ్రింకింగ్ జీసస్ ఆర్ కన్స్యూమింగ్ జీసస్ అంటే యేసును స్వీకరించడం, అంగీకరించడం. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో అందరి ఎదుట ఆయన్ను స్వీకరించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేత ద్వారా, శ్రేష్టమైన మేత ద్వారా, ఆహారము కాని దాని కొరకు మనం రూకలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాం, రూకలు చెల్లించాలని ప్రయత్నం చేశాం. నో, దానికి వద్దు. ఆహారము కాని దాని కొరకు వద్దు. ఆహారమైనది ఏది ఆహారమో తెలియని పరిస్థితిలో ఉన్నాం, ఏది ఆహారమో వివేచించలేని పరిస్థితిలో ఉన్నటువంటి కుడి ఎడమ ఎరుగని ప్రజలు అనగా విశ్వాసులు ఎలాగున్నారంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఫుడ్, వాట్ ఈజ్ సెక్యులర్ ఫుడ్, తేడాలు ఉన్నాయి. క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం అని యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు తెలిసిన విషయాలే. కనుక ఈ సమయంలో ఒక చిన్న మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. ఎరుగును నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నేను అనగా యేసు తండ్రిని, యేసు తనను పంపిన తండ్రిని, యేసు యెహోవా దేవుణ్ణి ఎలాగ ఎరుగునో, యెషువా యెహోవాని ఎలాగ ఎరుగునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతాను. ఐ నో మై షీప్. నా గొర్రెలు నన్ను ఎరుగును. నా గొర్రెలు ఇదే స్థాయిలో ఎరగకపోవచ్చు, కానీ ఎరుగుతాయి. స్తోత్రం. మరియు గొర్రెల కొరకై నా ప్రాణము పెట్టుకున్నాను. చాలండి సార్, నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతున్నాను, దయచేసి వినండి. స్తోత్రం. జస్ట్ యాజ్ మై ఫాదర్ నోస్ మై హార్ట్, ఐ నో మై ఫాదర్స్ హార్ట్, ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్ ఫర్ ద షీప్. ఇక్కడ చూడండి, ఈ తర్జుమాలో కాస్త తేడాగా ఉంది. జస్ట్ యాజ్ మై ఫాదర్స్ నో మై హార్ట్, నా హృదయం ఏంటో, నా అంతరంగం ఏంటో, నా మనస్సు ఏంటో నా తండ్రి ఎరిగినట్లుగా ఐ నో మై ఫాదర్స్ హార్ట్. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి హృదయాన్ని తనయుడు ఎరిగినాడు, తనయుడి హృదయాన్ని తండ్రి ఎరిగినాడు. ఒకరి హృదయాన్ని మరొకరు ఎరిగి ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. 1000 సంవత్సరాలైనా తండ్రి కుమారుల మధ్యలో విభజన లేదు, కలహం లేదు. 4 రోజులు కలిసి ఉంటే, 4 సంవత్సరాలు కలిసి ఉంటే విభజన అయిపోతుంది. వద్దులే, ఇంకా చాలే, కలిసి ఉండలేకూడదులే, ఇక విడిపోదాంలే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కాదా? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఎరగడం. నేను నా తండ్రిని ఎరిగాను,
తండ్రి నన్ను ఎరిగాడు, 2 ఎరగడాలు అయిపోయినాయి. తర్వాత నేను గొర్రెలను ఎలా ఎరుగుదును, గొర్రెలను ఎరగడం. తండ్రిని ఎరిగిన వానికి గొర్రెలు ఎరగడం పెద్ద విషయమేం కాదు. గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నా తండ్రిని ఎరగవు. తండ్రిని ఎరిగేటట్టు నేను చేస్తాను. నేను నా తండ్రి ఏకమైనాం. నన్ను ఎరిగానంటే వాళ్ళ తండ్రిని ఎరిగినట్లే. అనగా ఇంచుమించు 4 రకాల ఎరగడాల గురించి, 4 రకాల అవగాహన గురించి, 4 రకాల అండర్స్టాండింగ్ గురించి, 4 రకాల నాలెడ్జ్ గురించి అక్కడ రాయబడింది. స్తోత్రం. ఎలా ఎరిగానో, యేసు తండ్రిని ఎలా ఎరిగాడు, తండ్రి యేసుని ఎలా ఎరిగాడు, యేసు గొర్రెలను ఎలా ఎరిగాడు, గొర్రెలు యేసుని ఎలా ఎరిగాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రశ్నలన్నింటికి మనం సమాధానం చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎరగడం. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. మాథ్యూ 11:27. స్తోత్రం, స్తోత్రం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడ్డాయి. తండ్రి గాక ఎవడును, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. You have entrusted me with all that you are and all that you have. No one fully and intimately knows the Son. No one, ఎవరు fully and intimately అనగా పూర్తిగాను సమీపంగాను knows the Son except the Father. ప్రపంచంలో స్తోత్రం తండ్రిని గురించి ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పగలిగినటువంటి వ్యక్తి, కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక వ్యక్తి యేసు. స్తోత్రం. అలాగే అండ్ no one fully knows and intimately knows the Father except the Son, but the Son is able to unveil the Father to anyone he chooses. తాను ఉద్దేశించిన వారికి, తన మనస్సులో ఉన్నవారికి, తన చిత్తంలో ఉన్నవారికి తండ్రిని గురించి ఆయన తెలియజేస్తాడు. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు మనం గత రోజుల్లో కూడా, లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం ఆలోచించుకున్న రోజుల్లో కూడా మనం ఆలోచించిన ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఓకే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం దాని గురించి? తర్వాత ఇంపార్టెంట్ విషయం, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచెను. ఎవరు బయలుపరిచారు? కుమారుడు తండ్రిని బయలుపరిచాడు, తండ్రి కుమారుని గురించి బయలుపరిచాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ యేసుని గురించి చెప్పాడు, యేసు తండ్రిని గురించి చెప్పాడు. ఇలా ఒకరి గురించి వాళ్ళు ఒకరు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురి సాక్ష్యాలు సత్యమే. ఆ 3 సాక్ష్యాలు ఏ సాక్ష్యం అబద్ధం కాదు, ఏ సాక్ష్యం కట్టుకథ కాదు. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్లీజ్. అందరూ మీరు శ్రద్ధగా ఉండాలి. అటు ఇటు మీ కాన్సన్ట్రేషన్ పోలేదు, మీ ఏకాగ్రత అంతా ఇక్కడే. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నేను ఎలా ఎరిగానో, లేకపోతే నా దేవుడు నన్ను ఎలా ఎరిగాడో. మానవ జ్ఞానానికి మించినటువంటి జ్ఞానము దైవ జ్ఞానము. స్తోత్రం. మానవ జ్ఞానం దేవుడి వేస్ట్, అల్ప జ్ఞానం. స్తోత్రం. స్వల్ప జ్ఞానం. దేవునిది అనంత జ్ఞానం. దేవుని జ్ఞానానికి మానవ జ్ఞానానికి ఎంతో తేడా ఉంది. సరే, దేవుని స్తోత్రం. ఎరగడం అంటే ఎలాగా? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 1, సహవాసం ద్వారా, త్రూ ఫెలోషిప్. ఒక వ్యక్తిని తరచుగా వారానికి ఒకసారో, నెలకోసారో, సంవత్సరానికి ఒకసారో, లేకపోతే ఇలాగా ఒక సర్టన్ పీరియడ్లో కలుసుకుంటున్నాం. ఫస్ట్ సారి కలుసుకున్నప్పుడు ఆయన ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడాడు. సెకండ్ టైం ఓకే, థర్డ్ టైం ఆయన ఏంటో నాకు అర్థమైంది, ఆమె ఏంటో నాకు అర్థమైంది. సహవాసం చేయడం ద్వారా నేను తెలుసుకోగలను, ఎరగలను. త్రూ ఫెలోషిప్ ఐ కుడ్ నో. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడింది. మనకందరికీ తెలుసు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. స్తోత్రం. సైమస్ ట్విన్స్ ఉన్నట్లుగా
దేవుడు దేవుని వాక్యము, దేవుడు దేవుని లోపల నుంచి వచ్చినట్టు ఒక శబ్దం, దేవుడు దేవుని లోపల నుంచి వచ్చిన ఒక వాక్కు. దేవుడు దేవుడి వాక్కు వేరు అని నేను అనలేదు. వాక్యే దేవుడు, వాక్యమే దేవుడై ఉండను అంటున్నప్పుడు వాక్యే దేవుడు, లోగోసే దేవుడు. దీని గురించి యోహాను సువార్త 1:6 కూడా మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. నేను తండ్రిని ఎలా ఎరిగాను, తండ్రి నన్ను ఎలా ఎరిగాడు, నేను గొర్రెలను ఎలా ఎరిగాను, గొర్రెలు నన్ను ఎలా ఎరిగాయో ఆ ఎరుగుదల గురించి. ఎరుగుదల లేకపోతే ఎదుగుదల లేదని మనం గత దినాల్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కనుక మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మనం మొట్టమొదటి విషయము సహవాసం ద్వారా. ఎలా తెలుసుకున్నారు వాళ్ళు వేరు వేరు అంటున్నాం, వాళ్ళు ఒకటే అంటున్నాం. ఒకటే అంటే ఒకే చోట ఉన్నారని అర్థం. ఆది యందు, సమయం యొక్క ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సూచించను. భూమి ఆకాశములు సూచించబడడానికి ముందుగా వీటికి అతీతమైనటువంటి స్థలములో, భౌగోళికమైన వాటికి అతీతమైనటువంటి స్థలములో వారు ఉన్నారు. తండ్రి కుమారులు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా లేండి. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము యోహాను సువార్త 1:18 మనం ఇందాక కూడా చదువుకున్నాం. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే, అనగా తండ్రి రొమ్మున ఆనుకొని కూర్చున్న శిష్యుడే యోహాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకొని కూర్చునేవాడు అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా అంత సన్నిహితమైన సంబంధం. పేతురుకున్న ఒక సంబంధం, యాకోబుకో సంబంధం ఉంది, తోమాకో సంబంధం ఉంది. కానీ ఈ రిలేషన్ చూడండి, క్లోజ్, ఒక గాఢమైనటువంటి సంబంధం. 18 నో వన్ ఎవర్ బిఫోర్ గేజ్డ్ అపాన్ ది ఫుల్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ except his uniquely beloved son, who is cherished by father and held close to his heart. Now that he was come to us, he has unfolded the full explanation of who God truly is. స్తోత్రం. అటన్నిటిలోకి మనం అడగలేదు ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఎలా ఎరగడం అంటే మనం ఏదో ఎరగడం గురించో, మనం ఏదో విషయాన్ని, కొత్త విషయాన్ని తెలుసుకోవడం గురించి కాదు మనం మాట్లాడుకునేది. యేసు చెప్పినట్టు మాట మన మూలవాక్యము, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును. ద సన్స్ నాలెడ్జ్ అబౌట్ ద ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు, స్తోత్రం, ఫాదర్స్ నాలెడ్జ్ అబౌట్ సన్. దేవుని స్తోత్రం. నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండో విషయము సామీప్యము ద్వారా, క్లోజ్నెస్ ద్వారా, ఇంటిమసీ ద్వారా. ఇంటిమసీ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది. రొమ్మున ఆనుకొని కూర్చునేవాడు, హృదయ స్పందన ఎరిగినవాడు, హార్ట్ బీట్ని ఎరిగినవాడు. యేసు యొక్క హృదయ స్పందన ఎరగడానికి, యేసు హృదయంలో ఏముందో ఎరగడానికి మిగతా 12 మంది కన్నా యోహానికి ఎక్కువ అవకాశం ఉంది. He got more access to Jesus than any other 11 disciples. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి సహవాసం ద్వారా, రెండోది సామీప్యం ద్వారా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10:30. యోహాను సువార్త 10:30. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ కొద్దిగా వివరించడానికి కష్టమని కాదు ఇది. ఇక్కడ యూదులకు అభ్యంతరం కలిగింది. అంతా బాగానే ఉంది, గొర్రెలు కాపరాలు అంటున్నాడు, గొర్రెలు అంటున్నాడు, ఏంటిది మాకేం అర్థం కాలేదు. యేసు ప్రభు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ, ఒక అప్లికేషన్ ఇచ్చినప్పటికీ, ఆయన చెప్పినటువంటి మాట వాళ్ళని కాస్త వాళ్ళ రిలీజియస్ ఈగోని, వాళ్ళ జూయిష్ ఈగోని అఫెండ్ చేసింది. నేను నా తండ్రి విడివిడిగా ఉన్నామని కాదు. ఆయన అక్కడ ఉన్నాడండి, నేను ఇక్కడ ఉన్నానండి. ఆయన పరలోకంలో ఉన్నాడు, మీకు తెలిసినట్టుగా నేను ఇక్కడ ఉన్నాను, కాబట్టి మేము వేరువేరుగా ఉన్నాం. ఒకరోజు కలుసుకుంటాం, సిలువ వేయబడి ఆరోహణం వెళ్ళిపోతానేది, అప్పుడు కలుసుకుంటానని కాదు ఆయన చెప్పింది. నేను నా తండ్రి ఏకమై ఉంటాము అని కాదు, ఏకమై ఉన్నాం. ఆది నుంచి ఏకమై ఉన్నాం.
It's a mystery. Our union, their union, the union between the Father and Son, the unity among the Godhead, it's a mystery. స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఏదేమన్నప్పటికీ కొద్దిగా ముందుకెళ్దాం. ఒక చిన్న మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. సారూప్యతను బట్టి అనగా రెజంబ్లెన్స్ను బట్టి అనగా సిమిలారిటీని బట్టి, అరే నాలాంటి వాడే, ఆమె నాలాంటిదే. గిద్యోను అడిగాడు కొంతమంది, ఏమండి మీరు ఎవరినో తరుముకొని వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు? నీలాగా ఉన్నారు, నిన్ను పోలి ఉన్నారు. అయ్యా అవునా? వాళ్ళు నా తల్లి కుమారులు కాదు, నా తండ్రి కుమారులు, వాళ్ళు నా సహోదరులు, వాళ్ళని వదిలేసి ఉంటే మిమ్మల్ని వదిలేసినవాడిని, ఇప్పుడు నేను వదిలిపెట్టకూడదు అని పోలిక. వాళ్ళు నీలాగా ఉన్నారు. స్తోత్రం. కొంతమంది చూసే పలానాళ్ళలాగా ఉన్నారండి మీరు అని అంటుంటారు. మనం ఎవరో ఒక్కరిలాగా ఉండేటువంటి అవకాశం ఉంది. మన సారూప్యత, నేను తండ్రిలాగా ఉన్నాను, ఐఎమ్ లైక్ మై ఫాదర్ ఈజ్ లైక్ మీ అన్నట్టుగా. స్తోత్రం. 4వ విషయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగింటినను ఇక మీదట ఒకవేళ ఇప్పటిదాకా అలా ఎరిగింటే ఇటువంటి నాలెడ్జ్ ఇంకా అటువంటి విషయాలు మాకు అవసరం లేదు. ఇక మీదట ఆయన అలాగ ఎరుగము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు పౌలు గారు? తాను పరిశుద్ధాత్మ ప్రేరణకు గురై చెప్తున్నాడు. సో ఫ్రమ్ నౌ ఆన్ we refuse to evaluate people merely by their outward appearances, for that's how we once viewed anointed one, but no longer do we see him with limited human insight. Once we viewed anointed one, అనగా మెస్సియాని, అభిషక్తుని మేము ఒకప్పుడు అలా చూసాం, but no longer do we see him with the limited human insight. పరిమితమైనటువంటి మానవ జ్ఞానముతో ఆయన్ని మేము చూడదలుచుకోలేదు. స్తోత్రం. స్వర్గ ప్రత్యక్షత ద్వారా మనం ఆయన్ని ఎరిగి ఉండాలి. ఎరగడం అనేది ఎలాగంటే, 1 సహవాసం ద్వారా, 2వది సామీప్యం ద్వారా, 3వది సారూప్యత ద్వారా, 4వది స్వర్గపు ప్రత్యక్షత ద్వారా అని మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపు కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.